ఈరోజు కావలి నియోజకవర్గ మత్స్యకారుల కోసం మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 11 ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కూడా జువగదిన్న ఫిషింగ్ హార్బర్ ని ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటి నుంచి అంటే 1.5 years కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆనాడు ఈ ఫిషింగ్ హార్బర్ ముఖ్య లక్ష్యం కూడా మన రాష్ట్రంలో ఎంతో మంది మత్స్యకార సోదరులు ఇతర రాష్ట్రాలకి వలసకు పోయి అక్కడ వేటకు పోయి జీవనోపాధి చేస్తున్నారు. మనం ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయి, అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చెప్పి ఈ ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు కంప్లీట్ చేసి ఎలక్షన్స్ కు ముందు దాన్ని ఓపెనింగ్ చేయాలని కూడా తగ్గించి అట్ట కాదు, డైరెక్ట్ గా నేనే అక్కడికి వచ్చి మత్స్యకార కుటుంబానికి అది గిఫ్ట్ గా ఇద్దాము అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే, గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా దాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని సరైన వసతులు కూడా ఇంకా కంప్లీట్ అయిన దాన్ని సరైన వసతులు కూడా ప్రొవైడ్ చేయకుండా ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్య మన కావలి నియోజకవర్గానికి దువ్వదిన ఫిషింగ్ హార్బర్కి లోకేష్ గారు రావటం, దీన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి దాదాపు 29.5 ఎకరాలు ఆ కంపెనీకి ఇస్తాము పిపిపి మోడల్లో దీన్ని ఇచ్చి దీనికి అనుబంధంగా మళ్ళా వాళ్ళు ఇంకా ల్యాండ్ అడుగుతున్నారు, దాన్ని కూడా ఇచ్చేదానికి ప్రయత్నిస్తామని చెప్పడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు కూడా మత్స్యకారుల కోసం కేటాయించింది, వాళ్ళ ప్రయోజనాల కోసం కేటాయించింది. ఈరోజు ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు ఎవరైతే మత్స్యకారులు దీంట్లో వేట కొనసాగిస్తున్నారో ఒకవేళ వాళ్ళకి ఇస్తే ఐడెంటిటీ కార్డు ఇవ్వచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వరు. వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎన్నో ఆటంకాలు, ఆఖరికి రోడ్డు కూడా ఆ ప్రైవేట్ కంపెనీకే ఇచ్చేసారంట. అంటే దీని మీద నడిచేదానికి అనుమతిస్తారో అనుమతి ఇవ్వరు. అందుకే ఇవన్నీ కూడా మత్స్యకారులకి అనేక డౌట్ ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ తరఫున ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి మన జిల్లాలో ఇంతకు ముందు ఫిషింగ్ హార్బర్ ఒకటి ముత్తుకూరులో ఉంటే ఆ ముత్తుకూరులో ఉండేదాన్ని ఎత్తేసి కృష్ణాపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మత్స్యకారులు వాళ్ళ బోట్లు యాంకర్ చేసుకోవడానికి కానీ మత్స్య సంపదను తీసుకుని మార్కెట్ కి తరలించుకోవడానికి కానీ సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి ఇది చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఎప్పుడో శాంక్షన్ అయిన దాన్ని 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని దృష్టికి ఏం పోలే. నిన్న మొన్న నేను కూడా ప్రెస్ లో చూసా, చంద్రబాబు అటు పోతా వచ్చి ఒక శంకుస్థాపన వేసిపోయినాడు, ఇటు వస్తా లోకేష్ ఇప్పుడు ఓపెన్ చేశాడని చెప్పడం.